ఇంత దుర్మార్గం, ఇంత నీచత్వం ఏంటండి? ఓట్ల కోసం ఇంత దిగజారుతారా? కర్ణాటకలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళు, బర్మా నుంచి అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి చివరకు మన జడ్జి గారు అన్నారు కదా, ఏంటి ఆ ఏరియాలో అదేదో పాకిస్తాన్ వెళ్ళినట్టు ఉంటుంది వంతెన బెంగళూరు అవుట్స్కట్స్లో అని. అంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించడానికి కోర్టు ఆదేశాలు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 1000కి పైగా ఫ్లాట్లు, అపార్ట్మెంట్ కట్టి ఫ్లాట్లు కన్స్ట్రక్షన్ అయితే వాటిని ఇప్పుడు వాళ్ళకి ఇస్తారట. ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన వాటిని ఇట్లా అక్రమ చొరబాటుదారులకు ఇస్తారట. ఫకీర్ కాలనీ, వసీం లేఅవుట్ ఏదైతే కోగిలు దగ్గర ఉన్నటువంటిది ఉందో వాళ్ళందరినీ కూడా మన కోర్టు కోపగిస్తే వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ పెడతారట ఏకంగా. కర్ణాటక వాళ్ళు ఇప్పుడు ఆలోచించుకోవాలి. అంటే అసలు ఏం చేస్తున్నారు? చివరికి దేశద్రోహులకి తెచ్చి ఈ దేశంలో ఎంత వసతి ఇచ్చి చివరికి ఉద్యోగులను కూడా వెదవలని చేస్తారా? ఇంతకంటే అరాచకం ఏమైనా ఉందే?